ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీ. నా కుమార్తె చిరంజీవి సాయిలీలా మనస్విని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. శ్రీమాత్రే నమః. ఆర్యామేవ విభావయన్ మనసి యః పాదారవిందం పురః పశ్యన్నారభజే స్తుతిం సనియతం లబ్ధ్వః కటాక్షఛవిం కామాక్ష్యా మృదులస్మితాం సులహరే జ్యోత్స్నావయస్యాన్వితా మారోహత్యపవర్గ సౌధవలభీమానందవీచిమయీం. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. దేశ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో? మరియు నాన్నగారు, నా వైపు నుంచి ఇంకొక ప్రశ్న, చిన్న ప్రశ్న. ఇది అడగొచ్చో అడగకపోవచ్చో నాకు తెలియదు, కానీ నేనైతే ధైర్యంగా అడుగుతున్నాను. ఇంతకుముందు కొన్ని మీరు ఛానల్స్లలో చంద్రబాబు నాయుడు గారి గురించి బెయిల్ విషయంలో మరియు కొన్ని ఛానల్స్లలో రా రే అనే అక్షరంతో ఎవరు మన తెలంగాణ గవర్నమెంట్కి మినిస్టర్ అవ్వలేరు అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి అయ్యారు, మరియు చంద్రబాబు నాయుడుకి బెయిల్ కలగలేదు. కర్ణాటకలో మీరు అనుకున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి సీఎం అయ్యారు, అక్కడ మీ ఫలితాలు తారుమారయ్యాయి. తెలంగాణలో ఇండిపెండెన్స్ ఎక్కువ మంది గెలుస్తానన్నారు, కానీ రిజల్ట్స్ ద్వారా ఒకళ్ళే గెలిచారు. మరి దీన్ని బట్టి మీ నెక్స్ట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది? అసలు అస్ట్రాలజీని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మీరు? ఓకే, మంచి ప్రశ్న. సంధించే ప్రశ్నలు కూడా బ్రహ్మాండంగా సంధించారు. సమాధానం సవిస్తరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. రాజకీయాల గురించి చాలా ఉత్సాహంగా ఉంది మా అమ్మాయితో పాటు ప్రజలు కూడా. అంటే మనకి ఇప్పటికే ఎన్నికల యొక్క నియమావళి కానివ్వండి, ఎన్నికల్లో ఎవరు నిలబడుతున్న విషయం కానీ, లేదా ఎన్నికల యొక్క తేదీలు ప్రకటించలేదు. కాబట్టి మనం కొంతవరకు ప్రభుత్వాల గురించి కన్నా మనము అంటే వ్యక్తిగత ప్రభుత్వాలకి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ సంబంధ విషయాల కన్నా మనం ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా మనకి స్థిరమైనటువంటి ప్రభుత్వం వచ్చే అవకాశం, అంటే హంగ్ ఏర్పడడం లాంటిది అలాంటివి ఏమి లేవండి. తప్పకుండా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము లాంటిదే కేంద్ర ప్రభుత్వంలో కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పొందుకునే అవకాశం, మంచి నాయకుడు దేశం యొక్క ఉన్నతిని కాపాడగలిగే అవకాశం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే సుస్థిరంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రజాపాలన కొనసాగించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంలో కొంతమంది వ్యతిరేక శక్తులు కూడా కొన్ని ఉంటాయి. కూటమిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో లేకపోయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ఆలోచనలు కొనసాగించే అవకాశం ఉంటుంది. కనుక కేంద్ర ప్రభుత్వ కారకుడైనటువంటి ఈ యొక్క కుజుడు కానీ, ఇక్కడ మనం వర్షలగ్నము జగల్లగ్నం కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు మీకు నేను వర్షలగ్న ప్రకారంగా జగల్లగ్న ప్రకారంగా చెప్పినప్పుడు మనకిప్పుడు వర్షలగ్నము జగల్లగ్నము అని చూస్తాం. అంటే భారతదేశం యొక్క వర్షలగ్నాన్ని జగల్లగ్నాన్ని రెండింటిని, అంటే ఆర్థికమైనటువంటిది ప్రకృతిబద్ధమైనటువంటిది మన భారతదేశం యొక్క స్థిరమైన లగ్నం మకర లగ్నం. ఈ మకర లగ్నం నుంచి అలాగే మనకి జగల్లగ్నం వచ్చేసరికి, అంటే ఇదేమో వర్షలగ్నం అంటారు మనం, ఒకటేమో వర్షలగ్నము, రెండోదేమో జగల్లగ్నం. జగల్లగ్నం వచ్చేసి వృషభం, మనకి వర్షలగ్నం వచ్చేసి మకరమైంది. దీన్ని బట్టి మనం చూసినప్పుడు వర్షలగ్నాధిపతి శని అవుతున్నాడు కదా. ఈ శని 4, 11వ స్థానాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి, అంటే 3వ స్థానంలో ఉన్నాడుగా. అలాగే ఈ 6వ మరియు 8వ అధిపతి అయినటువంటి రవి, అంటే 6వ అధిపతి రవి అవుతున్నాడు, 8వ అధిపతి బుధుడు అవుతున్నాడు. ఇద్దరు కూడా పంచమ రాజ్యాధిపతి శుక్రుడు కలయిక. చూడలా ఉందో, ఉచ్చస్థానంలో కలిసి ఉన్నారు. ఎవరికి? రవికి ఉచ్చస్థితి. ఆ కలయిక ఈ రవి బుధులకి బుధాది చేయడం కూడా ఏర్పడుతోంది. అలాగే ఈ ముగ్గురు కూడా మళ్ళీ రాహుతో కలిసి ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ అంటే ఈ యొక్క లగ్న ప్రకారంగా మేషంలో
కలుసున్నటువంటి గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు మరి రాహు యొక్క కలయిక అనేది కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వ అనేక సమస్యల్ని ఎదుర్కొనేటువంటి స్థితి కలుగుతుంది. ఇక్కడ రవి బలవంతుడైనప్పటికీ కూడా 2 పాపగ్రహాల యుతి వలన రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని వ్యతిరేకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావము, ఈ ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు కదా, ప్రతిదానికి అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని విషయాల్లో అసమానతలు, దానివలనే కొన్ని బిల్స్ పాస్ అవ్వకపోవడం, ఈ మిత్రపక్షంలోని కొంతమంది కూడా ప్రతిపక్షాల వాళ్ళలాగా ప్రవర్తించడము కూడా కొంత అధికార పక్షానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని లొసుగులు బయటపడతాయి, కొన్ని తప్పులు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజాపాలన కొంత ఇబ్బంది కలిగి మళ్ళీ అంటే అదుపు తప్పి మళ్ళీ పుంజుకొని సవ్య దిశలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది తిరుగుబాటు కూడా ఉంటుండే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే తప్పకుండా వీరికి జూలై అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జూలై నుంచి అంటే ఆషాఢ మాసం నుంచి శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాల వరకు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా ముఖ్యమంత్రులు, ఇతర కేబినెట్ మంత్రులందరూ కూడా ఏదైనా సరే లక్ష్మీ యాగాన్ని కానీ, సుదర్శని యాగాన్ని కానీ, లేదా మనకి రుద్రయాగాన్ని కానీ చేసినట్టయితే తప్పకుండా అనుకూలవంతమైనటువంటి రాజ్య సుపాలన అంటే సురాజ్య పాలన ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటున్న విషయాన్ని గుర్తించవచ్చు. అలాగే రాష్ట్ర సంబంధించిన విషయాల్లో అంటే వర్షలగ్నాన్ని చూసుకున్నప్పుడు దశమ స్థానంలో కేతువు, ఈ దశమాధిపతి స్థితి 4వ ఇంట ఉన్నాడు. సో ఈ 2 కూడా శత్రువుతో కలిసి ఉన్నాయి, పంచమ స్థానంలో ఉన్నాయి. ఈ మరియు 6వ 8వ అధిపతులైనటువంటి ఈ 10వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే షష్ఠ అష్టమాధిపతులు అయినటువంటి వాళ్ళు దశమ స్థానాన్ని చూడడం వల్ల ప్రభుత్వం యొక్క పాలన కొంత సౌలభ్యముగా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది చంద్రుడి యొక్క దృష్టి వల్ల కూడా ప్రతిపక్షము యొక్క ఈ గ్రహస్థితి ప్రభావము చేత అంటే ఈ ప్రతిపక్షం వాళ్ళు బలహీనమవడం వల్ల కొంత అధికార పక్షము 2 కూడా బలహీనపడుతున్నట్టు కనిపించినా 4 మాసాలు ఊగిసలాడుతూ ఉన్న తదుపరి అధికార పక్షానికి మేలు చేసే అవకాశం. ఎందుకు? రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం, తదుపరి శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉండడం, అలాగే కుజుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉండడం వల్ల తప్పకుండా అధికార పక్షం మళ్ళీ తన యొక్క స్థానాన్ని గట్టి చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక మంచి సవ్య దిశగా ప్రయాణించగలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఏమైనా మనకి అవాంతరాలు మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాలు ఏమైనా ప్రమాదాలు, మత కల్లోహాలు ఏర్పడేటువంటి అవకాశం అంటే కించిత్తు కూడా అటువంటి ఇబ్బందులు లేవండి. కాదు కొన్ని మత ఛాందస్ వాళ్ళు ఉంటారు కదా, సో 5 నిమిషాల గురించి 10 నిమిషాలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటాయి, కొన్ని అజ్ఞానమైనటువంటి మత ఛాందస్వాదులు ఉంటారు. సో వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రాజు సుశోభితుడై ఉన్నాడు కాబట్టి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి అంటే చెడ్డవాళ్ళని పీక తొక్కగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, అటువంటి మత కలవలనటువంటివి. కాకపోతే ఇక్కడ భాగ్యనగరానికి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నగరంలో అంటే నెల్లూరు ప్రాంతంలో కొన్ని మత ఛాందస్సులవాదు ఉగ్రవాదుల ఉనికి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అది శ్రావణ మాసంలో ఒకటి, తర్వాత మనకి కార్తీక మాసంలో ఒకటి, అలాగే మనకి వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి మాసంలో అంటే మనకి మార్గశిర మాసంలో పుష్యమాసంలో కూడా అటువంటి ఉగ్ర కదలికలు బయటపడే అవకాశం. దానివల్ల కొంత తెలంగాణలో భాగ్యనగరానికి ఒక మచ్చ, ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు పట్టణానికి ఒక మచ్చ లాంటిది పొందుకునే అవకాశం ఉంది. ఈ ప్రాంతం పైన ప్రభుత్వాలు కనుక దృష్టి పెట్టగలిగితే ఉగ్రమూకల యొక్క పీకలు అణగదొక్కగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి పక్కనటువంటి రాష్ట్రాలు పాకిస్తాను, బంగ్లాదేశ్ల నుంచి వచ్చేటువంటి కొంతమంది దుర్మార్గపు వ్యక్తుల యొక్క పోకడలు మనకు కొంత అలజడిని కలిగిస్తాయి తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి. ఎందుకంటే మనకి శోభకృతనామ సంవత్సరంలో మనకి కర్ణాటక రాష్ట్రంలో ఒక బాంబు పేలింది. అటువంటి దుర్మార్గుడు ఒకడు తొందరలోనే పట్టుబడుతున్నాడు. అటువంటి పట్టుబడిన వ్యక్తి గురించి సమాచారం తెలుసుకున్నారు. అటువంటి ఏమైనా ఉగ్రమూకల యొక్క ప్రభావం ఉందని అడిగితే మనకి ఈ సంవత్సరంలో శుక్రుడు, కుజుడు మరియు బుధుడి యొక్క ప్రభావం చేత మనకి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అటువంటి ఉగ్రచర్యలు ఉండేటువంటి అవకాశం ఏమీ లేదు. ఆ విషయంలో మీరు ప్రశాంతంగా ప్రజలు ఉండవచ్చును. అధికార పక్షం చాలా కట్టడిగా నియంత్రణగా
మంచి పరిపాలన అందించే అవకాశం రాష్ట్ర ప్రజలు కూడా బాగా కనబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు అందరికీ కూడా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికలు రాబోతున్నాయి, ఏ ప్రభుత్వం ఉండబోతున్న విషయం చాలామందికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అలాగే అమ్మాయి అడిగేటువంటి ప్రశ్నలు, గత సంవత్సరంలో మీరు కొన్ని చెప్పినటువంటి పూర్తిగా అవ్వలేదు కదా, చంద్రబాబు నాయుడు గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, అలాగే మనకి ఇంకొంతమంది వల్ల మీరు చెప్పి ఉన్నారు, అవి ఎక్కడ కూడా ఫలితాలు సరిగ్గా మీరు చెప్పినవి కాలేదు కదా అని అడిగితే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అందరికీ, మన యొక్క టీవీ మాధ్యమంగా జన్మజాతకాలు ఎవరివి కూడా మన దగ్గర లేవు కాబట్టి మనకి కొంతవరకు నేను ఓడిపోయాను కూడా తప్పకుండా నేను అంగీకరిస్తాను. అయితే అలా అని చెప్పేసి ప్రతి విషయంలో నేను ఓడిపోయడం లేదు. గత సంవత్సరం చెప్పండి, వర్షాలు కానివ్వండి, ప్రభుత్వాల పరిపాలన కానివ్వండి, స్పష్టంగా మీకు అందరికీ కూడా చెప్పి ఉన్నాను. అవేటువంటి ప్రజల యొక్క పరిపాలన జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరంలో కూడా మనకి సుభిక్షితమైనటువంటి ప్రజాపాలన ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలు, ఇతర ప్రాంతాలు జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గుర్తిస్తే, కర్ణాటక రాష్ట్రాంతో ముడిపట్టే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాల్లో కొంత ఉన్నటువంటి ప్రభుత్వముతో ముడిపడే అవకాశం, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వారి యొక్క పరిపాలన సౌలభ్యం చేత ప్రాంతీయ భేదాల వల్ల, అంటే గ్రామము పట్టణంని మనం రెండింటిని భాగాలు చేసినప్పుడు అక్కడ ఆ యొక్క వ్యక్తుల యొక్క చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మరియు పురంధరేశ్వరి మరియు షర్మిల గారు మరియు జగన్ గారు ఇంతమంది నామ నక్షత్ర ప్రధానం చూసినప్పుడు ఇక్కడ 57.3% మనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబడుతుంది. అలాగే జగన్ గారికి 46.5% అతనికి కూడా జాతకంలో అతను ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ అధిరోహించగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మేము దీన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాం. ఒకటి ప్రాంతీయమైనటువంటి గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతము, వయసురీత్యా మనం చూసినప్పుడు, అలాగే నామ నక్షత్ర ప్రధానంగా చూసినప్పుడు ఇటువంటి ఫలితాలు మనకి వెల్లడవుతున్నాయనే విషయాన్ని గుర్తించండి. మీన రాశి వారికి ఈ సప్తమ నవమాధిపైనటువంటి రవి బుధుల యొక్క ఉచ్చస్థితి అది కూడా మీకు బుధాత్యోగంతో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వారి కూటమికి ఎక్కువ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వారు తప్పనిసరిగా మంచి ఉన్నతమైనటువంటి ప్రజాపాలన కొనసాగించే అవకాశం ఉంది. వారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చును. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అనుకూలవంతమైనటువంటి ప్రజా పరిపాలనని సాగించే అవకాశం ఉంటుంది. సస్యవృద్ధి, ధరలు, అలాగే పరిపాలన, ప్రయాణము, అలాగే ప్రతిపక్ష మిత్రపక్షాలు, స్వపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా రాష్ట్రానికి మంచి సుపరిపాలన ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. శుభమస్తు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.